హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్నేక్ క్లబ్ రివెంజ్ ఆఫ్ ద స్నేక్ ఉమెన్ ప్లెక్స్ అండ్ ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 2013లో వచ్చింది. డైరెక్టెడ్ బై డేవిడ్ పల్మేరీ. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 24 minutes మాత్రమే. మూవీలో మసాలా సీన్స్ లేవు, కానీ కుర్రాళ్ళకు కావాల్సినంత మసాలా అయితే ఉంది. చెడ్డీలు, బికినీలు, ఎక్స్పోజింగ్ పాపలు కూడా కత్తిలా ఉంటారు. ఒంటి మీద 2 pieces, ఒక్కో దగ్గర సింగిల్ పీస్ కూడా ఉంటుంది మూవీ మొత్తం. సో మీ ఫ్యామిలీతో చూస్తే పుచ్చ పేలిపోద్ది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి, మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ముందుగా ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. ఒక రాతి విగ్రహానికి ప్రాణం వచ్చి ఒక అమ్మాయి స్నేక్ వ్యాంపైర్గా మారుతుంది. అదే అమ్మాయి ఒక క్లబ్లో స్ట్రిప్పర్గా, ఒక పోల్ డాన్సర్గా ఉంటుంది. క్లబ్కు వచ్చి అందరినీ ఫసాక్ చంపేస్తూ ఉంటుంది. అసలు ఆ రాతి విగ్రహం ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు స్నేక్ ఉమెన్గా మారింది, ఎందుకు చంపుతుంది అందరినీ, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే మూవీలో పాపలు ఇచ్చిన ఎక్స్పోజింగ్, మసాలా, ఆ స్ట్రిప్ సీన్స్ తప్ప మిగతా దంతా సోది. మరి ఎక్కడి నుండి పట్టుకొచ్చారో ఈ మూవీని, కానీ నాయన నరకం భయ్య. లో బడ్జెట్ డిజాస్టర్. అసలు ఇది మూవీనా లేక షార్ట్ ఫిల్మా, ఎవరికైనా తెలిస్తే చెప్పండి భయ్య. చూస్తే అసలు మూవీ అంటే జోకా, టోటల్ గార్బేజ్. చెత్త కుండీలో ఉండాల్సిందని తీసుకొచ్చి డబ్ చేశారు. అసలు ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిందా, ఆడిందా అని డౌట్. మూవీ మొత్తం గుంటలిచ్చిన ఎక్స్పోజింగ్, పాపలు పోల్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు, అదే ఉంది. మరేం లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే గురించి అడగొద్దు. నో యాక్షన్, నో క్వాలిటీ, ఓన్లీ స్ట్రిప్పింగ్ అండ్ బోరింగ్, అవుట్డేటెడ్, సింప్లీ టెరిబుల్. ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ వేస్ట్ ఆఫ్ టైం. నా లైఫ్లో చూసిన చెత్త మూవీస్లో ఇదొకటి ఉంటుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఇదొక మూవీ, మళ్ళీ దీనికి ఒక రేటింగ్ ఒకటి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.